గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. నిన్నటి వరకు బాలకాండని 16 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 17వ భాగం చెప్పుకున్నాం. రామాయణం మొదలైంది. అంతకుముందు ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం మనం నిన్నటి వరకు. ఈరోజు అయోధ్యానగర వర్ణన అదంతా కూడా చెప్పబడింది. ఇది 12 యోజనాలు కలది. యోజనం అంటే చెప్పుకున్నాం కదా మనం, 8 మైళ్ళు, 12 కిలోమీటర్లు యోజనం అంటే. 12 యోజనాలంట. 12 × 8 1296 మైళ్ళు పొడవు. మన హైదరాబాద్ కూడా లేదు అంత, అవునా? అప్పట్లో అంత. అప్పుడు హైట్ కూడా ఎన్నో తాటి చెట్ల ఎత్తు అని చెప్పారు. 12 8 తాటి చెట్ల ఎత్తు రాముడు. కాబట్టి వాళ్ళకి తగ్గగా ఉండాలిగా ఉండే భవనాలు కానీ ఉండే నగరాలు కానీ. కాబట్టి అలానే 3 యోజనాల వెడల్పు, 324 మైళ్ళ వెడల్పు. ఎక్కడా కూడా వీధుల్లో నిత్యము నీళ్లు సానుపు చల్లేవాళ్ళు ఇల్లాళ్ళు. అలానే రాజమార్గాలన్నీ కూడా చక్కగా తీర్చిదిద్దబడి ఉండేవి. అమరావతిని ఇంద్రుడు ఎలా వెళ్ళాడో అలా దశరథ మహారాజు అయోధ్యను వెళ్ళాడు. ఇంకా చాలా వర్ణన చేయబడింది. చక్కగా ఎక్కడికక్కడ మార్కెట్లు, అంగళ్ళు మనం ఏమంటాం, అంగడి అంటాం, ఇంగ్లీష్లో మార్కెట్ అంటారు కదా. అలానే వందిమాగధులు ఉన్నారు విశేషంగా ఆ ఊర్లో. అంటే రాజుని పొగిడే వాళ్ళని వందిమాగధులు అంటారు. వాళ్ళకు ఒక కులం కూడా ఉంది, భట్రాజులు కదా వాళ్ళు. ఇక రాజభవనాలంటే చాలా ఎత్తైన రాజభవనాలు, ఫిరంగులు అమర్చబడి ఉన్నాయి చుట్టూతా కూడా. 100 మందిని ఒకేసారి చంపగల ఫిరంగులు అంటారు చెప్పారు ఇక్కడ. ఇంకా స్త్రీలు అంతటా కూడా నాట్యం చేసేవాళ్ళు ఈ నగరంలో చాలామంది ఉన్నారు. తీయటి మామిడి పండ్లు ఇచ్చే చెట్లున్నాయి. అలానే ఈ దేశానికి, అయోధ్య నగరానికి చుట్టూతా ఉన్న దేశాలు కూడా సామంతరాజులు చాలామంది ఉన్నారు. వాళ్ళు పన్నులు చెల్లిస్తూ ఉంటారు రాజుకి. ఎన్నో గృహస్థుల ఇళ్ళున్నాయి ఈ నగరంలో. ఏమాత్రం దోషం లేని నగరం. పండితులు బ్రహ్మాండంగా ఉన్నారు ఈ నగరంలో. ఆ తర్వాత ఇంకా నిత్యాగ్నిహోత్రులు చాలామంది ఉన్నారు. శమధమాది గుణాలు గలవాళ్ళు, వేదాంగ పారంగతులు, దానాలు ఇచ్చేవాళ్ళు, ఎప్పుడూ సత్యములోనే ఆసక్తి చూపేవాళ్ళు ఈ నగర ప్రజలు. గొప్ప బుద్ధిశాలులు. వశిష్ఠాది మహర్షులతో సమానమైన బ్రాహ్మణ శ్రేష్ఠులతో నిండి ఈ అయోధ్య నగరం ఉన్నది. ఇంకా దీని వర్ణన చాలా ఉంది. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.